హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, అవి రాజధానుల లేక రాజధాని ఎక్స్ప్రెస్ బోగీలా అని అవాక్ అవుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మన రాజకీయ నాయకులకు తమ స్వార్థపూరిత రాజకీయాలు తప్ప ప్రజల పట్ల ఇంట్రెస్ట్ అస్సలు ఉండదని. ఈ విషయంలో అల్లు ఇల్లు అని ఏం తేడా లేదు. కాకపోతే వాళ్ళందరికంటే జగనన్నయ్య ఒక మెట్టు ఎక్కువ ఉన్నాడేమో అని అనిపించక మానదు. ఏమిటికి అంటే, స్టేట్లో స్థిరత్వం ఉంటే తన రాజకీయ మనుగడకి శుభం కార్డు పడుద్ది అని అనుకున్నాడు ఏమో, కానీ స్టేట్కి ఒక సుస్థిర రాజధాని ఉండకూడదని బలంగా ఫిక్స్ అయినట్టే ఉన్నాడు. మొదటి నుంచి చూచుకున్నట్టయితే, రాష్ట్రం వేరుపడ్డాక సీఎం అయిన చంద్రం సార్ అమరావతిని రాజధానిగా ప్రకటించాడు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగనన్నయ్య కూడా అమరావతికి నా పూర్తి మద్దతు అని ప్రకటిస్తూ దానికి తగ్గట్టే తాడేపల్లిలో ఒక ప్యాలెస్ని అర్జెంటుగా కట్టేసి గృహప్రవేశం కూడా చేసేసాడు. ఇంకేంటి, ఆల్ హ్యాపీస్ అని అనుకున్నారంతా. కానీ 2019 ఎలక్షన్లు దగ్గర పడే కొద్దీ అమరావతి ఏంది రాజధాని అంటూ ట్యూన్ మార్చేశాడు జగనన్నయ్య. ఇక తర్వాత 2019లో ఆయన గెలిచేశాక అమరావతి ఏంది రాజధాని, మన లెవెల్కి 3 రాజధానులైనా ఉండాలి అని అమరావతితో పాటు ఈ పక్కున్న కర్నూలుని, ఆ పక్కున్న వైజాగ్ని కూడా ప్రకటించి పడేశాడు. జగనన్నయ్యకి మన స్టేట్ అంటే ఎంత ప్రేమ, అందరికీ ఒకటే ఉంటే మనకు 3 పెడుతున్నాడు అని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు జనం. ఇక 2024 ఎలక్షన్లు 2 ఏళ్లలో వచ్చేస్తున్నాయో అన్న టైంలో 3 రాజధానులు ఎందుకు బొక్క, వైజాగ్ మాత్రమే క్యాపిటల్ పక్క అని చెప్పి హడావిడిగా ఏదో చేసేయాలని ఋషికొండకి గుండు కొట్టేసి ఏవో సీ వ్యూ ప్యాలెస్లు కట్టిపించాడు. ఇక నుంచి వైజాగే మన రాజధాని, అమరావతి కాదు అని కూడా చెప్పేశాడు. ఇక తెలిసిందే, 2024 ఎలక్షన్లలో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. మరీ ముఖ్యంగా వైజాగ్ ఏరియాలో ఘోరంగా ఓడిపోయింది. ఇక మళ్ళీ చంద్రం సార్ సీఎం అవగానే జగనన్నయ్యతో ఇట్టా కాదులే అనుకొని నేరుగా ఢిల్లీ పోయి సెంట్రల్ బీజేపీ అధిష్టానంతో మీటింగ్ పెట్టేసి అమరావతి ఏపీ రాజధాని అని గుర్తింపుతో పాటు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా చేపించుకొని వచ్చేసాడనమాట. దీంతో జగనన్నయ్య ఈగో బాగా హర్ట్ అయింది. ఇక ఎవరు అవునన్నా కాదన్నా అమరావతిని కేంద్రం కూడా రాజధానిగా గుర్తిస్తుంది అని రగిలిపోయినట్టున్నాడు. అందుకే తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి అమరావతి మన రాజధాని కానే కాదు, మావిగన్ మన రాజధాని అన్నాడు. అది వినగానే అక్కడున్న మీడియా అంకుల్స్ అందరూ పోగో ఛానల్లో వచ్చే డోరెమాన్ కార్టూన్ క్యారెక్టర్తో పాటుగా మావిగన్ కూడా కార్టూన్ క్యారెక్టర్ ఏమో అని అనుకున్నారంతా. కానీ అది కాదని, ఇది ఏరే అని విడదీసి విశ్లేషించాడు జగనన్నయ్య. అదేమంటే, అమరావతి బాగా చిన్నదైపోద్దని, అందుకే మ్యాప్లో మచిలీపట్నంని, విజయవాడని, గుంటూరుని ఫెన్సిల్తో కలుపుతూ ఒక సుమారు 200 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న ఏరియా షార్ట్కట్లో మావిగన్ అవుతుందని, అదే మన రాజధాని అని చెప్పాడు. అది విన్నాక జగనన్నయ్య కామెడీ చేస్తున్నాడేమో అని అనుకున్నారంతా. కానీ వైసీపీ క్యాడర్ సభ్యులు మాత్రం అప్పుడే సోషల్ మీడియాకి ఎక్కేసి మై లీడర్ జగన్, మై ఫేవరెట్ రాజధాని మావిగన్ అంటూ పోస్టులు ఎట్టడం స్టార్ట్ చేసేశారు. గ్రౌండ్ లెవెల్లో కూడా హోర్డింగ్లు, బ్యానర్లు గట్రా కట్టడం స్టార్ట్ చేసేశారు. సో ఇది కామెడీ కాదు, సీరియస్సే అని అర్థమైంది ఏపీ జనానికి. ఇక నిన్న మళ్ళీ ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అసలు మన రాజధాని విజయవాడ అంటూ జగనన్నయ్య చెప్పడంతో అక్కడున్న మీడియా అంకుల్స్కి ఫ్యూజులు ఎగిరిపోయాయనే చెప్పాలి. ఏంది సార్ ఇవి రాజధానిలో లేక రాజధాని ఎక్స్ప్రెస్ బోగీలా వరుసగా వస్తూనే ఉన్నాయి అని షేక్ అయ్యారన్నమాట. అసలు జగనన్నయ్య కాన్సెప్ట్ ఏంటో అర్థమే కావడం లేదు. చంద్రం సార్ సెలెక్ట్ చేసిన రాజధాని అని ఒకే ఒక రీజన్తో అది తప్ప ఏదైనా ఓకే అన్నట్టు పైన శ్రీకాకుళం నుంచి కింద చిత్తూరు దాకా వరుసగా గుర్తొచ్చిన పేర్లన్నీ చెప్తున్నాడు తప్ప రాష్ట్రానికి ఒక సుస్థిర రాజధాని ఉండాలి అనే కమిట్మెంట్ అయితే చూపెట్టడం లేదు. ఇదంతా చూసిన ట్రేడ్ పండితులు ఓరి నాయనో, ఇక కొన్నాళ్ళు పోతే ఇవన్నీ కూడా కాదు, పులివెందులే మన రాష్ట్ర రాజధాని అని ప్రకటించేసి ఇడుపులపాయకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెస్తా అని కూడా చెప్తాడేమో. లేకుంటే ఎలాగూ బెంగళూరు ప్యాలెస్లో ఉంటున్నాను కాబట్టి బెంగళూరే మన ఏపీ రాజధాని అని ప్రకటిస్తాడేమో. గదే గినక జరిగితే కన్నడిగుల రియాక్షన్ ఏంటో, అక్కడ రిలీజ్ అయ్యే మన తెలుగు సినిమాల పరిస్థితి ఏంటో అంటూ టెన్షన్ అయితే పడుతున్నారనమాట. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.